సర్వాధికారివైన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అత్యంత గొప్ప దేవుడవు ప్రభువా, నమ్మదగిన దేవుడవు, నమ్ముకోదగిన సహాయకుడవు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో నివసిస్తున్న దేవుడవు ప్రభువా. కోటాను కోట్ల దేవదూతలు నిత్యము స్తోత్రార్హుడా, పూజార్హుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా అని తన ప్రతి జ్ఞానములతో ప్రభా మిమ్మల్ని కీర్తిస్తుండగా, పూజిస్తుండగా నాయన మట్టి మానవులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ప్రేమించి ప్రభువా నా తండ్రి, దేవా నా ప్రభువా, ఇంత ఘోరమైన శిలువ శ్రమలను సహించి మా కొరకు రక్తము చిందించి ప్రభువా మా కోసం ప్రాణం పెట్టిన దేవుడవు తండ్రి. నాయన నా తండ్రి యేసయ్య, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు ప్రభువా, మమ్మల్ని రక్షించి కాపాడినావు నాయన. అమూల్యమైన రక్షణను నాయన మాకు అనుగ్రహించినావు నా తండ్రి యేసయ్య. నీ స్వాస్థ్యముగా, నీ సొత్తుగా నా ప్రభువా నాయన మమ్మల్ని చేసుకున్నందుకే నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రేమ స్వరూపుడవైన దేవుడువైన నీవు నాయన తండ్రి మాకు అండగా, తోడుగా, ఆశ్రయ దుర్గముగాను నా ప్రభువా మీరున్నందుకే నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా చుట్టూ నాయన తండ్రి నీ పరిశుద్ధ దూతలను అగ్ని కంచెలాగా ఉండి రక్షించి కాపాడుతున్నా నీ ప్రేమ కొరకే నీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ప్రభువా యేసయ్య నాయన, మరొక నూతనమైన నెలలోనికి నాయన నడిపించినారు ప్రభువా నా తండ్రి యేసయ్య. ఈ నెలలో నా తండ్రి నా ప్రభా 1వ తేదీన నీ పరిశుద్ధమైన నాయన ఆదివారంలోనికి నిన్ను స్తుతించు ఆరాధించే నాయన రోజులోనికి నాయన తండ్రి ప్రభా మొదటగా నాయన మమ్మల్ని ప్రవేశపెట్టి నా ప్రభా నాయన ఈ తొలి దినంలోనే నాయన మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా కృప చూపించినందుకే నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ నెలంతట్లోనూ ప్రభా నీ సన్నిధిని నాయన తండ్రి నిండారా మాకు అనుగ్రహించి దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రభా నాయన నేటి దినమున వాక్యం అందించిన నీ సేవకుని బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి ప్రియమైన నా ప్రభువా, ప్రియ రక్షక నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు నాయన. నా తండ్రి నీ నోటి బోరగా వాడుకొని నాయన తండ్రి మాకు నాయన అందించవలసిన ప్రభువా నాయన మాటలను నాయన ఆదరణను నా తండ్రి యేసయ్య నీ మాటల ద్వారా నాయన అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. బాబీ రత్నాకర్ అన్న గారిని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రములు నాయన. నా తండ్రి అతనికి ఉన్న ప్రేమను బట్టి నాయన తండ్రి తన పిల్లలను నా ప్రభా నా తండ్రి హోమును నాయన తండ్రి దేవా చక్కగా నడిపిస్తున్నందుకే నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ను కూడా నా తండ్రి యేసయ్య ప్రభా నా తండ్రి ఎంతోగానో నా తండ్రి దేవా దైవ సేవకులను సమకూరుస్తూ నా ప్రభా ప్రతిరోజు కూడా నాయన తండ్రి నూతనమైన వాక్యాహారాలతో నాయన పోషించడానికి సిద్ధపరుస్తున్న ప్రణాళిక అంతటిని బట్టి కూడా నా తండ్రి నీ కృపను బట్టి నీవు చేస్తున్న సహాయం కొరకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా నా తండ్రి యేసయ్య మీరే మాట్లాడండి ప్రభా నాయన. మెలనైన మీ మధుర స్వరాన్ని నాయన వినగల చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. నూతనంగా జాయిన్ అయిన వారిని నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కృప చూపించండి. నీ వాక్యములతో బలపరచండి నా తండ్రి యేసయ్య. నీవు ఏమైనా చేయగలిగిన దేవుడవు ప్రభా, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ కృపను బట్టి మాకు తోడుగా ఉండి రక్షించి కాపాడండి నా ప్రభా నా తండ్రి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అటు ఇటు తిరుగుతూ నా ప్రభా కాలయాపన చేయకుండా ప్రభా శ్రద్ధాశక్తులతో నాయన నీ వాక్యాన్ని వినగల మనస్సును కూడా ప్రభా మాకు అనుగ్రహించి నాయన తండ్రి నీ సన్నిధిలో నా ప్రభా నా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమని, దీవించమని, మీరే నాయన మాతో మాట్లాడమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. జాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబీ అన్న దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన ఇంత తనకు సురక్షితంగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాల్చును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయం.
రుచిగల ఫుడ్ స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా వారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అన్న, వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్ అన్న. నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందండి? వినిపిస్తుందన్న. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. చేరి వచ్చిన ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అందరికీ దేవుని నామములో కృతజ్ఞతలు, శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నిర్గమకాండం 4వ అధ్యాయంలోని కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనములు నాయన. మరి ఇప్పుడు నీ వాక్యమును మేము ధ్యానం చేసుకుంటుండగా నీ కృప అనుగ్రహించండి. నీ రక్తంలో నన్ను కడగండి ప్రభువా నాయన. నన్ను నిశ్చితమైతే వాడుకోనండి అయ్యా. నన్ను వాడుకోమని వేడుకొంచు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మనం ఒకసారి నిర్గమకాండం 4వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకుందామండి. ఎక్కడి నుంచి చదువుతారంటే 19వ వచనం నుంచి దయచేసి ఎవరైనా చదువుతారండి. లేకపోతే 18 నుంచి చదవండి. నిర్గమకాండం 4వ అధ్యాయము 18 నుంచి ఆల్మోస్ట్ ఎంతవరకు చదువుదామంటే 26వ వచనం వరకు, 18 నుంచి 26 వచనం వరకు దయచేసి చదవండి ప్లీజ్. అటు తరువాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్లి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, ఇత్రో క్షేమంగా వెళ్ళమని మోషేతో అనెను. అంతట యెహోవా, నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయిరి కనుక ఐగుప్తుకి తిరిగి వెళ్ళమని మిద్యానులు మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ ప్రజలను పోనీయుడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంప నొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రిని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. అతడు పో మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. ఆమె. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఈ యొక్క అధ్యాయంలో ముఖ్యంగా 26వ వచనం నుంచి లేకపోతే 24, 25, 26లో ఒక చాలా ప్రత్యేకమైన ఒక సన్నివేశం రికార్డ్ చేయబడి ఉంటూ మనం చూస్తా ఉన్నాం. మనందరికీ తెలిసిన విధంగా నిర్గమకాండము ఎక్సోడస్ 3వ అధ్యాయము స్టార్టింగ్ నుంచి ఈ మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడటం, మరి మోషే ఏ విధంగా తన సంభాషణ దేవుడిని మరి దేవుడికి మోషేకి మధ్య సంభాషణ 4వ అధ్యాయంలో కూడా కంటిన్యూ అవుతుంది. అది ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటే ఇంకా దేవుడు అహరోను నేను నీకు ఇస్తున్నాను అన్నంత వరకు కంటిన్యూ అవుతుంది. అంటే బర్నింగ్ బుష్లో 3వ అధ్యాయము మండుచున్న పొదలో దేవుడు మాట్లాడిన తర్వాత మోషే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నన్ను ఎట్లాగా నమ్ముతారు అని అడుగుతాడు.
అప్పుడు తన చేతిలో ఉన్న కర్రని క్రింద పడేస్తే అది పాము అవటం, ఆ సన్నివేశం జరుగుతుంది. అంటే మనం చదవబడిన ఈ యొక్క వాక్యంలో మరి ముఖ్యంగా మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నది ఏంటంటే, అతడు 24వ వచనం నుంచి, అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా. తర్వాత మరి మోషే భార్య సిప్పోరా మోషే కుమారుడికి సున్నతి చేయడం. ఎప్పుడైతే సున్నతి చేస్తుందో అంతటా ఆయన అతనిని విడిచెను అన్నమాట ఉంది. ఈ 3 వచనాలు 24, 25, 26 ముఖ్యంగా ఈ 3 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు. మరి మనకి తెలిసిన విధంగా 2 పదాలు ఉంటాయి మన తెలుగులో: పరివర్తన, సిద్ధపాటు. చాలా సార్లు మనం పరివర్తన అనేది ఎక్కువగా అదొక పరివర్తన అనే మాట చాలా విషయాల్ని కలిగి ఉన్న ఒక ప్యాకేజ్. పరివర్తన కలిగి ఉండటం, మారు మనసు పొందటం, పశ్చాత్తాపడటం, బ్రతుకు మార్చుకోవడం, దిద్దుకోవడం, దిద్దుబాటు, చాలా ట్రాన్స్ఫర్మేషన్ లేదా రిఫర్మేషన్, రీఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. ఇలాగా ఇదేంటంటే ఇదే ఒక గోల్ అన్నట్టుగా, ఒక గురి అన్నట్టుగా, ఒక గమ్యం అన్నట్టుగా ఒక్కోసారి తెలియకుండానే మన మనసుల్లో ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ పరలోకపు ఆశ దీనిని ఎట్లా చూస్తుందంటే సిద్ధపాటుగా చూస్తుంది. ఎందుకంటే మనం యాత్రికులం కాబట్టి. దేవుడు మనల్ని పిలిగ్రిమ్స్ గా చూస్తాడు. యాత్రికులు యాత్రకి బయలుదేరినప్పుడు వాళ్ళు ఒక గమ్యానికి రెడీ అయ్యి యాత్రకి బయలుదేరుతారు. మన దేశంలో మన ప్రజలకి ఇది చాలా సులభంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నో పుణ్యక్షేత్రాలకి యాత్రకి వెళ్తారు యాత్రికులు. పిలిగ్రిమేజ్ అంటే ఒక పుణ్యక్షేత్రాన్ని ఎన్నుకొని, ఉదాహరణకి చాలా మంది హిమాలయాల్లో ఏవో కొన్ని స్పాట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ మధ్య మనం వింటా ఉంటాం కదా, హెలికాప్టర్స్ లో కూడా అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు. మరి కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. అట్లా పుణ్యక్షేత్రాలని ఒక గమ్యంగా పెట్టుకొని ఇక్కడి నుంచే యాత్రకు వెళ్తూ ఉంటారు. సో దాంట్లో ఒక సమర్పణ ఉంటుంది, భక్తి ఉంటుంది, ఒక గమ్యం ఉంటుంది, ఒక ప్రయాణం ఉంటుంది. సో ఈ మోడల్ను మనం యాత్రికులు అన్న మాటకి మనకు అర్థమవుతుంది, అదే వేరే దేశాల్లో వాళ్ళకి అర్థమవుతుంది. కానీ పిలిగ్రిమేజ్, పిలిగ్రిమ్ ఆర్ యాత్రికులు, యాత్ర అంటే జస్ట్ విహారయాత్ర కాదు. మన జీవితాన్ని దేవుడు యాత్రికులంగా చేశాడు కాబట్టి, యాత్రికులంగా చూస్తున్నాడు కాబట్టి, గమ్యము మరి పుణ్యక్షేత్రమైన పరలోకం. పరలోకంలో మనం వెళ్ళంగానే ఏమవుతుందంటే, దేవుడి సింహాసనం మీద నువ్వు నేను పరలోకంకి వెళ్ళిన మరుక్షణం ఆయన సింహాసనం ముందు నిలబడి మొట్టమొదటిగా నీవు రక్షించబడ్డావా లేదా అన్న పాయింట్ చూస్తారు. గ్రంథాలు విప్పబడతాయని అంటాడు. మరి ఆయన సన్నిధిలో ఆ సింహాసనం మీద నువ్వు నిలబడినప్పుడు, చనిపోయిన తర్వాత ఈ దేహాన్ని మనం విడిచిపెట్టి ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు, ఫస్ట్ థింగ్ రక్షించబడటం, పాప క్షమాపణ, లేకపోతే దేవుడిని నీవు నమ్ముకున్నావా, యేసుక్రీస్తు ప్రభుని నీవు విశ్వసించావా లేదా, ఆయన అనుగ్రహించిన ఆ యేసుక్రీస్తు ప్రభుని నీవు విశ్వసించావా అన్న ఆ యొక్క మొట్టమొదటి ఆ విషయంలో నీకు నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. అప్పుడు ఆయన
ఆయనకి తెలిసిపోద్ది కదా ముందే రక్షించబడ్డావని. కానీ పరలోకంలో ఫస్ట్ థింగ్ ఇదే. ఈ ఈ విషయాన్ని ఓకే, టిక్ అయిపోయింది. ఇతను రక్షించబడ్డాడు, ఈమె రక్షించబడింది, టిక్. నెక్స్ట్ మరి దేవుడి కొరకు నువ్వేం చేశావు, లేకపోతే దేవుడి కొరకు నువ్వు సాధించినవి, లేదా ఏమి చేయకుండా జస్ట్ అగ్ని ప్రమాదంలో నుంచి తప్పించుకున్నట్టుగా బయటపడి వచ్చావా? ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాకపోతే పరలోకంలో ఉంటాం. అయితే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇలాంటి ఒక రోజు కొరకు మనం ప్రయాణం చేస్తున్నాం. మన గమ్యం అది. వీ హ్యావ్ ఎ డెస్టినేషన్. అది యాత్ర కాబట్టి పరివర్తన అనే దాంతో ఆగడు దేవుడు. అలా చూడు, సిద్ధపాటు అని చూస్తాడు. మన జీవితంలో జరిగే సమస్తము కూడా అది ప్రిపరేషన్. ఆ రోజు కొరకు ఇది సత్యం, ఎంతైనా సత్యం. కనుక పరివర్తన వర్సెస్ సిద్ధపాటు, ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ రెఫర్మేషన్ వర్సెస్ ప్రిపరేషన్. ఒక ఆయన అన్నాడు, హైడెల్బర్గ్ క్యాటగిజం అని ఒకటి ఉంటుంది, హైడెల్బర్గ్ క్యాటగిజం. దాంట్లో ఒక భక్తుడు ఏమన్నాడంటే, సమాధికి యువతల అంతా కూడా సిద్ధపాటే, సమాధి అవతల కొరకు. సమాధి అవతల కొరకు, సమాధి యువతలంతా సిద్ధపాటే. అది 70 అవ్వచ్చు, 80 సంవత్సరాలు అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 110 అవ్వచ్చు, 120 అవ్వచ్చు, 110 వరకు బతికిన వాళ్ళు తెలిసిన. అది ఎన్ని సంవత్సరాలు అయినా సరే దేవుడు దాన్ని సిద్ధపాటు లాగానే చూస్తాడట. కనుక ఒకళ్ళం పర్ఫెక్షన్ కోసం కరుసుకోకుండా, గుచ్చుకోకుండా మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవడానికి చూద్దాం. ఎందుకంటే నాకు ఎప్పుడు ఒక సన్నివేశం గుర్తుకొస్తుంది. బెన్హర్ సినిమా మీలో ఎంతమంది చూసారో కానీ, బెన్హర్ యొక్క మదర్కి, తన సిస్టర్కి లెప్రసీ వస్తుంది లాస్ట్లో. లెప్రసీ వచ్చినప్పుడు ఆ ఊరి బయట వాళ్ళని లెప్రసీ వచ్చిన వాళ్ళతో పాటు ఆ యొక్క లోయలో పెడతారు, పైనుంచి ఆహారం వేస్తూ ఉంటారు. ఇప్పుడు లెప్రసీ వచ్చిన ఒక వ్యక్తి ఇంకొక లెప్రసీ వచ్చిన వ్యక్తితో నీకు కుష్టి ఉంది అంటుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. మనమందరం అంతే దేవుని దృష్టిలో మనం అందరం కూడా మరి ఏమాత్రం మనల్ని మనం రక్షించుకోలేని భయంకరమైన పాపపు స్థితి మనం కలిగి ఉన్నాం. ఈ పాపపు స్థితి చనిపోయేంత వరకు ఉంటుంది. అందుకే 1 యోహాను 1వ అధ్యాయంలో అంటే, మనలో పాపము లేదని మనం అనుకోని ఎడల మనల్ని మనము మోసం చేసుకునే వారంగా ఉన్నాం. దయచేసి ఆ మాట చదువుదామండి. 1 యోహాను 1వ అధ్యాయము ఎన్నో వచ్చిన చూస్తానండి. 8వ వచనం చదువుతారమ్మా. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. అది అయితే ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకుంటూ మరొక మాట కూడా ఉంది, విశ్వాస మూలంగా నీతిమంతులంగా తీర్చబడదుము అని ఉంటది రోమాలో. సో ఈ రెండు విషయాలు ఒకేసారి మనలో సత్యం. అది దీనిని మార్టిన్ లూథర్ ఏమన్నాడంటే సైమల్టైనిటీ అన్నాడు. అంటే ఒకేసారి రెండు విభిన్న విషయాలు అవి మనలో జరుగుతూ ఉన్నాయి, మనలో ఉన్నాయి. రెండు వేరే వేరే విషయాలు ఒకేసారి అవి నిజం. ఒక ప్రక్కన మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఎందుకని? యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినందుకు. దేవుడు నిన్ను నీ విశ్వాసాన్ని బట్టి నీతిమంతురాలుగా తీర్చాడు. కానీ అదే సమయంలో నీవు ఎన్నడూ మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే, నీలో పాపం లేదని నువ్వు చెప్పుకుంటే నీవు నిన్ను మోసం చేసుకుంటున్నావు. నీలో సత్యం ఉండదని 1 యోహాను 1:8 కనుక నీవు నేను పాపులు ఎంతవరకు? సమాధి వరకు. అంతే. అదే సమయంలో
నీవు నేను నీతిమంతులంగా తీర్చబడ్డవాళ్ళం. ఇంగ్లీష్లో ఏముంటుందంటే జస్టిఫైడ్ అండ్ సిన్నర్స్ అట్ ద సేమ్ టైం. దిస్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ ట్రూత్ అండ్ మిస్టరీ. అండ్ మిస్టరీ అంటే అర్థమవుతా ఉంటుంది. పౌలేమన్నాడు లాస్ట్కి వచ్చే ప్రధాన పాత్ర కొంతమందితో అయితే నేను అనింజుండి అంటాడు. సో రెండు ఒకేసారి కరెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే దీన్ని మనం అర్థం చేసుకోవడానికి, దేవుని రాజ్యము మన మధ్యలో ఉందని అంటాడు. దాని కొరకు ఎదురు చూడమని కూడా ఉంటాం. నాట్ యెట్ బట్ ఆల్రెడీ. ఇట్ ఈస్ ఆల్రెడీ, ఇప్పటికే మన మధ్యలో ఉంది, కానీ ఇంకా రాలేదు. ఈ రెండు విషయాలు ఒకేసారి అవి జరుగుతూ ఉన్నాయి. కనుక మనము నీతిమంతులంగా తీర్చబడ్డామని, అదే సమయంలో పాపులమని, ఈ యొక్క సత్యాన్ని మన అంతరంగంలో ఉన్న ఈ స్థితిని మనం ఎప్పుడైతే గట్టిగా పట్టుకొని గ్రహించుకుంటామో, మనము ఊరికే షేకీగా ఉన్నాం, ఇతరుల్ని గుచ్చం, మరి స్వస్థత మనసుతో ఉండటానికి అవకాశం ఉంది. అయితే ఈరోజు మనము మన యొక్క టెక్స్ట్ వెళ్దాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనము చెప్పుకున్నట్లుగా దేవుడు మోషేకి మండుచున్న అగ్ని పొద, బర్నింగ్ బుష్ల నుంచి మాట్లాడతాడు. నువ్వు వెళ్ళి నా ప్రజల్ని రక్షించాలి, తీసుకురావాలి, బయటికి వాగ్దాన భూమిలోకి తీసుకురావాలి, ఫరోతో ఇట్లా మాట్లాడాలి అంటే మోషే రకరకాలైన ఎక్స్క్యూజెస్ చెప్తాడు. నాకు మాట్లాడటం రాలేదంటాడు. నీవు ఎవరు, నీ దేవుడు ఎవరంటే నేను ఏం చెప్పాలని అంటాడు. తర్వాత మరి వాళ్ళు నన్ను నమ్మరేమో అంటాడు. నీ కర్ర కింద పడేయమంటాడు దేవుడు, నీ చేతిని రొమ్ము మీద పెట్టుకోమంటాడు. ఇట్లా కొన్ని సూచక క్రియలు, కొంత ప్రకృతి అతీతమైన కొన్ని విషయాలు నువ్వు చెయ్యి ఆ ఫరో ముందు. అలాగే మరి వారిని తీసుకురా, వారి మొర నేను విన్నాను అని దేవుడు ఒక పని కొరకు పిలుస్తా ఉన్నాడు మోషేని. ఒక మిషనరీ అంటం కంటే కమిషనర్ అంటాం మంచిదేమో అనిపించింది. కమిషన్, we have commissioned. దేవుడు, we are commissioned. God has commissioned us. దేవుడు ఒక పని కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఒక్కరిని. మినిస్ట్రీ అంటే అదొక బ్రాడ్ విషయం. పరిచర్య అంటే చాలా విశాలమైనది. పరిచర్యలు అందుకే నానా విధములైన పరిచర్యలు, మరి కోత విస్తారంగా. అయితే అక్కడ ఆశ్చర్యకరమైన ఒక లాజికల్ ఫ్లో ఉంటుంది. కోత విస్తారంగా ఉంది. ఆ నెక్స్ట్ ఏముందండి, ఏం చేయమని ఉందండి, ఎవరైనా చెప్పగలరా? కోత విస్తారం, పనివారి కొరకు కోత యజమాని వేడుకోమని. పనివారు కొద్ది మంది ఉన్నప్పుడు అక్కడ ఏముండాలి? సపోజ్ మనమే బైబిల్లో ఆ వాక్య భాగం రాసాం అనుకోండి, ఉదాహరణ చెప్తాను. మనమేం రాస్తాం? వెళ్ళిపోయి పని చేయండి తొందరగా అని రాయొచ్చు. లేకపోతే తక్కువగా ఉన్నారు వర్కర్స్ కనుక పని చేయండి అని రాయొచ్చు. కానీ కోత యజమాని ఉన్నాడు, ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్, ద లార్డ్ యజమాని. పరిచర్య మంది కాదు, పరిచర్య ఓనర్ది. కనుక ఎన్నో రకాల పరిచర్యలు ఉన్నాయి. మరి ఆ యొక్క పరిచర్య యజమాని, కోత యజమానిని ఏం చేయాలంట? వేడుకొనమని, ప్రేయర్ చేయాలంట ఆయనకి. ప్రభువా, నేనేం చేయాలి? నాకేంటి పని? నన్నెందుకు సృష్టించావు? నన్నెందుకు తల్లి గర్భంలో ఏర్పాటు చేశావు? సో ఆ యొక్క మిషన్, ఈరోజు మోషే గురించి మాట్లాడుతున్నాం. మోషే ఒక పని నిమిత్తం దేవుడు అగ్ని పొదలో, ఆ చిన్న పొదలో నుంచి మాట్లాడాడు. కొంత సంభాషణ జరిగింది వాళ్ళిద్దరి మధ్య. చివరికి మోషే ఒప్పుకున్నాడు, అహరోన్ని తోడిస్తానన్నాడు. మోషే మీద దేవుడికి కోపం కూడా వచ్చింది ఆ సంభాషణలో. నన్ను వదిలేయమంటాడు, నాకు మాట్లాడటం సరిగా రాదు. చివరికి ఇంకెవరినైనా చూస్ చేసుకోమంటాడు మోషే. కానీ దేవుడు కోపగించుకొని మరి వదలడు. అప్పుడు ఇక మన యొక్క టెక్స్ట్లోని
18వ వచనం చదివాం కదా. అప్పుడు ఏం చేస్తాడు, ఇదంతా సంభాషణ అంతా అయిన తర్వాత మోషే ఇక తన మైండ్ని ప్రిపేర్ చేసుకొని బయలుదేరుతాడు అన్నమాట. ఇక్కడ నిర్గమకాండం 4వ అధ్యాయం 18. అటు చదువుతారమ్మా, 4:18. అటు తరువాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, ఇత్రో చాలు చాలు. అప్పుడు ఏం చేశాడు, బయలుదేరి అన్నమాట. అంటే చాలా మైండ్ ప్రిపేర్ చేసుకొని ఇంకా ఎస్, నాకు జీవితంలో దేవుడు ఈ గొప్ప పనిని అప్పచెప్పాడు. 80 సంవత్సరాలు అప్పటికే. మరి ఇంతవరకు నేను ఏమి చేయలేదని అనుకుంటుంటే మరి ఎన్నో ఆలోచనలు వస్తాయి కదా. మానవ మాత్రులం కదా మనం. మోషే ఏమి సూపర్ మ్యాన్ కాదు కదా. ఎన్నో ఆలోచనలు, ఎంతో ప్రిపరేషన్, 2 కొడుకులు, భార్య, మరి అప్పటి వరకు ఒక జీవన శైలి ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మోషే ఇంకా ఎంతో ప్రిపేర్ అయ్యి రెడీ అయ్యి బయలుదేరాడు. బయలుదేరి అన్న మాట చాలా విషయాలను తెలియజేస్తుంది. రీలొకేట్ అవుతున్నాడు. ఒక కంట్రీని వదిలి ఇంకో కంట్రీకి వెళ్తున్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో తనకు అప్పుడు దాకా ఒక పెద్ద దిక్కుగా ఉన్న మామ ఇత్రో యొద్దకు వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచేదనని అతనితో చెప్పగా, ఇత్రో క్షేమంగా వెళ్ళమని మోషేతో అనింది. అంతటా యెహోవా, నీ ప్రాణమును వెదికిన మనుషులందరూ చనిపోయిరు గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. 24వ వచనం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా. ఇదేంటి విచిత్రమైన ఒక సన్నివేశం. బర్నింగ్ బుష్ లో ఆ మండుచున్న పొదలో కనపడి మాట్లాడి ఒప్పించి ఆ కర్ర విషయంలో తనకి ప్రకృతి అతీతమైన విషయాలు కనపరిచి ఎంతో ఒప్పించి మరి ఎన్నో ఏర్పాట్లు చేసుకొని బయలుదేరి మామతో మాట్లాడి కొడుకుని తీసుకొని బయలుదేరుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడంట. ఏమని? ఫరోతో నువ్వేం మాట్లాడాలి తెలుసా? ఇదిగో యాకోబు కుమారులు ఇప్పుడు విస్తారమైన ప్రజలైపోయారే, వీళ్ళు నా పెద్ద కొడుకు. ఒక తండ్రికి పెద్ద కొడుకు ఉంటే ఎంత ప్రియమైనడో అలాంటి ప్రియమైన కుమారుడిగా ఈ జనాంగం అంతటికి, ఇశ్రాయేల్ అంతటిని ఒక తండ్రికి పెద్ద కొడుకు అంటే ఎంత ఇష్టమో అలాగ నాకు అని చెప్పు. ఈ ఇశ్రాయేలీలందరూ కూడా దేవుడికి, నా దేవుడికి అలాగని చెప్పు. ఒక జ్యేష్ఠపుత్రుడి తండ్రికి పెద్ద కొడుకు లాగని చెప్పు ఫరోతో. ఒకవేళ పోనీకపోతే నీ పెద్ద కుమారుడు చచ్చిపోతాడని చెప్పు, చంపేస్తానని చెప్పు అని చెప్తున్నాడు. మోషేలో ప్లేస్లో మనముంటే ఏమనుకుంటామంటే, ఓకే బానే ఉంది, ఇప్పుడు కర్ర మిరకిల్స్, కర్రతో నేను చేయబడిన మిరకిల్స్, తర్వాత నా చెయ్యిని గుండె మీద పెట్టుకుంటే అదేమో లెప్రసీ అవుతుంది, మళ్ళీ పెట్టుకుంటే మామూలైంది. మరి మిరకిల్స్ చేసే పవర్ ఇచ్చాడు దేవుడు, కర్ర ఉంది నా దగ్గర, మరి నా కుటుంబం నాతో వస్తుంది. ఎన్నో రకాల ఏర్పాటు ప్రిపేర్ అయిపోయాడు. మరి వెళ్తా ఉంటే ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాడు దేవుడు. ఫరోతో ఏం చెప్తావు? ద హోల్ పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ ఈజ్ లైక్ అ సన్, ఫస్ట్ బార్న్ సన్ టు మీ. నా కుమారుడు అన్నట్టుగా చెప్పు. అత్యంత అంటే ఒక ఎగ్జాంపుల్, ఫాదర్కి ఫస్ట్ సన్కి
ఆ బాండింగ్ ఎలా ఉంటుందో అది నా యొక్క మైండ్ ఇశ్రాయేలీయుల మీద అని చెప్పు. అతడు పంపకపోతే ఫరో ఫస్ట్ సన్ చంపేస్తానని చెప్పి అది కూడా జ్ఞాపకం చేసుకుని ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు. వెంటనే తన ఓన్ కుమారుణ్ణి దేవుడు తీక్షణమైన చూపుతో చూశాడు. మోషే కుమారుని చూశాడు. ఫరో కుమారుడికి చెప్పబోతున్నావే, ఫరోకి తన కుమారుడి గురించి, నీ కుమారుడి సంగతి ఏంటి? ఆ రాత్రి ఏమైంది? అతడు పోవు మార్గమున, రాత్రి అనలేదు, క్షమించండి, 24వ వచనంలో, అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా. ఏ యెహోవా అయితే మాట్లాడాడో ఆ దేవుడే చంప చూశాడంట. ఈ యొక్క ఈ 3 వచనాలు 24, 25, 26 కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టం కనుక బైబిల్ పండితులు చాలా రకాలైన సలహాలు, సూచనలు, సహాయాలు చేశారు చరిత్ర పుటలలో. అయితే వినుచున్న నీవు, నేను, మనం కూడా దేవుని సన్నిధిలో యథార్థం కనిపెడితే మనకి మన జీవితాలకి కావాల్సిన క్షమాభివృద్ధికి కావాల్సిన సహాయం చేయగలడు ఈ వాక్యం నుంచి. ఇక్కడ మనకి చిన్న సహాయం ఉంది. ఫరో కుమారుడి చంపేస్తానని చెప్పు అన్నాడు. ఆ తర్వాత సత్రములో మోషేని చంప చూడగా అప్పుడు ఏమైందంటే 25వ వచనంలో, సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. మరి there is a word called principalizing. ప్రిన్సిపలైజింగ్ అంటే ప్రిన్సిపల్స్ ని మనం బావిలోంచి నీళ్ళని తోడుకున్నట్టు తోడుకోవాలి. వాక్యంలో నుంచి వాక్యాన్ని ఎప్పుడు నేరుగా అప్లై చేసుకోకూడదు. మోషే కొడుకుని ఇది చేశాడు కాబట్టి నా కొడుకుని అట్లాగా అప్లై చేసుకోకూడదు. అయితే మోషేని మనం గమనించినట్లయితే మోషే ఒకలాగా ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాడు. బర్నింగ్ బుష్ వరకు మనం అతని జీవితాన్ని చూస్తే ఒక డిసప్పాయింటెడ్ లైఫ్ అయి ఉండొచ్చు. మరి ఒక ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ తను యాక్చువల్గా, ఐగుప్తు యువరాజు, గొర్రెలు కాస్తా ఉన్నాడు, తన మామ గొర్రెలు. వాట్ కాంట్రాస్ట్ చూడండి, ఎక్స్ట్రీమ్ డిఫరెన్సెస్. ఒక ఆయన అన్నాడు నాతో, నువ్వు చాలా ఎక్స్ట్రీమ్స్ అవి ఉంటే చాలా హైలో ఉంటావు, లేకపోతే లోలో ఉంటావు, లేకపోతే చాలా అసలు చేస్తే మైటీ థింగ్స్ చేస్తావు, లేకపోతే అసలు ఏం చెయ్యి. ఎక్స్ట్రీమ్స్ మనకు జరుగుతూ ఉండి మనం ఏం చేస్తాం? రాజుగారి ప్యాలెస్లో పుట్టి పెరిగిన మోషే కొండల్లో పొట్టల్లో గొర్రెలు కాసుకుంటుంటే దేవుడు కనిపెట్టాడు. ఆ గొర్రెలు కాసుకునే మైండ్ ఎలా ఉంటుంది? ఇంకేముందిలే, బ్రతుకు ఇలా లాయించేసి అయిపోయిందిలే అనుకుంటాం. చేదైన మనసు కూడా ఉండుంటది అంతరంగంలో. ఏముంటది జీవితంలో? ఒక సంతోషం, ఒక చిగురు లాంటి స్థితులు ఏం జరుగుతాయిలే అని అనిపించే ఒక మెంటాలిటీ ఉండుంటది. అందుకనే దేవుడు చెప్తాడు, నన్ను వదిలేయి, నువ్వు ఎవరిని పిలుచుకున్నావో, ఎవరిని వాడుకోవాలనుకున్నావో వాళ్ళనే వాడుకో అంటాడు. అంత సంభాషణ ఆయన చివరిలో. అయితే అలాంటి ఈ యొక్క మోషేకి తన కుమారుడు సున్నతి పొందాలి అన్న సంగతి నిర్లక్ష్యం చేసేసాడు. ఆయనకు బాగా తెలుసు ఇశ్రాయేలీల్లో అది చాలా ముఖ్యమైనది, సున్నతి చేయడం అనేది. అది నిబంధనకి సూచన. అంటే సున్నతి పొందినప్పుడు ఇశ్రాయేలీలు నిజంగా సున్నతి, అది మనం చూసినట్లయితే అది బ్లడ్ అనే ఒక రక్తము ఇన్వాల్వ్ అయిన విషయం. అది రక్తం కూడా ఆ సున్నతి విషయంలో రక్తం అనేది ఒక విషయం. మరి ఎందుకు ఇట్లాగా చేస్తున్నాడు, దేవుడు చేయమన్నాడు అన్న
ఆలోచన రేకెత్తించి ఆలోచింపచేసే ఒక సన్నివేశం ప్రతి ఇశ్రాయేలీయుడికి. తను సున్నతి చేసినప్పుడు తన కుమారునికి దేవుణ్ణి తలంచుకునే ఒక సన్నివేశం అది. వాళ్ళు తలంచుకున్నప్పుడు ఇది కేవలం ఒక గుర్తు కదా, నా అంతరంగంలో కదా ఇది. నేను నా హృదయము రక్తము కారినంతగా సిద్ధపడాలి కదా అని తలంచుకునే ఒక సన్నివేశం అది. హృదయము మరణకరమైన ఒక అనుభవం సంపాదించుకోవాలి కదా నా అంతరంగంలో. పౌలు అంటాడు, నాకు ఎన్నో డిగ్రీస్ ఉన్నాయి, మరి ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మరి నాకెన్నో అతిశయించడానికి ఎన్నో ఉన్నాయి, ఇప్పటికే చాలా మినిస్ట్రీ కూడా చేశాను, ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటాడు. అయితే యేసుక్రీస్తుని గురించిన శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకోవడానికి వాటన్నిటిని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన మరణంతో సహా ఈక్వల్గా ఉండే అనుభవాన్ని నేను అనుభవించడానికి. ఒకసారి చదువుదామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా. 4 విషయాలు అక్కడ ఉంటాయి. ఫిలిప్పీ 3. దయచేసి సహాయం చేస్తారమ్మా, ఆ భాగం ఎక్కడుందో. ఫిలిప్పీ 3, 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము కలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఆయన మరణ విషయంలో సమానమైన అనుభవం కలవాడనై, ఇది సున్నతి, అంతరంగంలో సున్నతి. నిజమైన ఇశ్రాయేలీయుడు ఇలాంటి ఆలోచన అంతగా విరిగి నలిగిన హృదయాన్ని తను ఆ యొక్క ఆలోచనలో, అంతరంగంలో, తన జీవితపు అనుభవాల్లో ఇలాంటి మరణానికి సమానమైన, ఆయన యేసుక్రీస్తు మరణం విషయంలో సమానమైన అనుభవం గలవాడనై, అలాంటి అంతరంగపు స్పృహతో సున్నతి ఆచరించే ఒక ఆచారం అది. మోషే దానిని నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం కాదు, అది ఒక పీరియడ్ ఆఫ్ టైం. ఒక పాయింట్ ఆఫ్ టైం కాదు, ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. చాలా కాలంగా నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఆ రాత్రి, అందుకే రాత్రి అని వస్తుంది, సారీ అండి, క్షమించండి. 24 వచనం, నిర్గమాకాండం 4:24. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా. దేవుడు ఒక మిషన్ ఇచ్చాడు, పనప్పు చెప్పి పిలిచి దారిలో తీసుకెళ్తా ఉన్నాడు. కుటుంబంతో వెళ్తున్నాడు, భార్య, 2 కుమారులు. మరి దేవుడు చూశాడట, చంపేయాలని చూశాడు. ఇంకొక కమెంటరీలో చాలా సిక్ అయిపోయాడంట దారిలో. మోషే మరణించేంతగా సిక్ అయ్యాడని ఒక భక్తుడు రాయటం జరిగింది, పండితుడు. అయితే మిద్యాను ప్రాంతానికి చెందిన ఈ యొక్క సిప్పోరా తనకి తెలిసిపోయింది తన భర్తలో ఉన్న లోటు. దేవుడు ఎందుకు మోషేని చంపచూస్తున్నాడు? తన కుమారుడికి సున్నతి జరగలేదు. ఆవిడ సున్నతి చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, అంతటా ఆయన అతనిని విడిచెను. ఈరోజు మనం దీనిని ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అన్నది మనం చూద్దాం, మనం ముగించుకుందాం. 26వ వచనం కూడా, అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతు అనెను. ఇప్పుడు కొన్ని వచనాలు మనం చూసుకుందాం. సున్నతి అన్న మాట మనం చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
25వ వచనం నుంచి 29వ వచనం దయచేసి చదువుతారమ్మా. 29 వచనాల వరకు. రోమా 2:25 నుంచి 29 దయచేసి సహాయం చేయండి. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా? సున్నతి ప్రయోజనకరమగును. కాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా? నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొన్న ఎడల అతడు సున్నతి లేనివాడయుండియు సున్నతి కలవాడుగా ఎంచబడును కదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు కలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే కాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. ఆమేన్. మేన్ సున్నతి హృదయ సంబంధమైందంట, ఆత్మయందు జరిగేదంట. 29వ వచనంలో సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగేదంట. మోషే ప్రయాణమై దేవుని సేవ నిమిత్తం వెళ్తా ఉంటే దేవుడే చంప చూశాడని. ఎందుకంటే తన కుమారుడికి సున్నతి చేయలా. అసలు ఆ విషయం మర్చిపోయాడు. మరి కుమారుడికి సున్నతి చేయకపోతే మోషేని చంపేయటం ఏంటి దేవుడు? ఎందుకంటే తను వెళ్ళే పని ఒక రాజు కుమారుని చంపేసే పని, ఒక మాటలో చెప్పాలి. ఎందుకంటే హృదయాన్ని కఠినం చేయబోతున్నాడు దేవుడు, ఫరో హృదయాన్ని. 10వ తెగులు జ్యేష్ఠ కుమారుడిని చంపేయటం మనందరికీ తెలుసు కదా. మరి అలాంటి పని మీద వెళ్తా ఉన్నప్పుడు నీ కుమారుడి సంగతి ఏంటి? నీ జీవితం సంగతి ఏంటి? దేవుడు మరి న్యాయానికి కూడా వేరే దేవుడు లేడు కదా. ఆయనే అన్నిటికీ దేవుడు. అన్నీ కూడా నెరవేర్చాల్సింది ఆయన. కనుక ఆయనలో ఒక స్వరూపం బయటకు వచ్చి, నా పని నిమిత్తం బయలుదేరుతున్నావే, నా న్యాయం ప్రకారం, నా నీతి ప్రకారం నువ్వు సరిపోట్లా మోషే, నేను నిన్ను చంపేస్తాను. ఎందుకంటే నీ పిల్లలు, నీ కొడుకు విషయంలో హృదయ సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఒక హృదయాన్ని నువ్వు కోసుకోలేదు. నీ ఆత్మని నువ్వు ఒక కట్టవల, నీ అంతరంగం, నీ పిల్లల విషయంలో మరణానికి సమానమైన ఎక్స్పీరియన్స్ నీ కుమారుడి విషయంలో, నీ అంతరంగంలో జరగలేదు. ఒక రకంగా గాలి కొదిలేసి. 4 రోజుల క్రితం నేను నా డాక్టర్ ఆశ్రిత దగ్గరికి వెళ్ళి, ఆ కూతురువి, మోషే కుమారుడివి నువ్వేనమ్మా, యు కమిట్ యువర్ సెల్ఫ్ టు ద మినిస్ట్రీ అని చెప్పాను. ఒక 4 days బ్యాక్ నేను తనతో చెప్పాను. దేవుడు నాతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ వారంగా. వై డోంట్ యు గివ్ యువర్ లైఫ్ టు మినిస్ట్రీ అని అడిగితే షాక్ అయింది. అలా చూస్తుంది నన్ను. సహజంగా నేను ఏదైనా చెప్తా ఉంటే డాడీ చెప్తారు కదా, విందాం, దాంట్లోని జాగ్రత్తగా విందాం అన్నట్టు వింటది. కానీ నేను ఈ మాట చెప్పినప్పుడు కనెక్ట్ అయిపోయింది. మరి వినిచున్న సహోదరి, సహోదరుడా, నీ కుమారుడు, నీ కుమార్తె పెంపకం ఇవన్నీ కాదు, ఎవరూ సరిగ్గా పెంచలేము. నో పేరెంట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ పేరెంట్. నో. మనం ఎవరు అంట తన పిల్లలకి పెంచడం కోసం 10 ఆజ్ఞల్లాగా రాసుకున్నాడంట. 10 points. ఎవరిచ్చిన పాస్టర్ గారు లాగా, అతను పాస్టర్ గారు అనమాట, చెప్పేవాడట 10 points. కానీ మొదటి బిడ్డ పుట్టేసరికి 8కి వచ్చాడంట. 8 చెప్తున్నాడంట. ఒక 2 పిల్లలు పుట్టేసరికి ఆ 10 కాస్త 2 అయినాయి అంట. ఎందుకంటే చేయడం కష్టం, చెప్పటం ఈజీయే.
పిల్లల్ని పెంచడం భలే కష్టం. ఎన్నో విషయాలు ఉంటాయి. చాలా ఫెయిల్ అయిపోతుంటాం మనం ఫెయిల్ అవుతాం. అది నన్ను అడిగితే ఇది సర్వసాధారణం. కానీ ఇక్కడ మోషే చేయవలసింది ఏంటంటే, చాలా చిన్న 8 రోజులప్పుడే ఆ బిడ్డకి సున్నతి చేయాల. ఆ బిడ్డకి సున్నతి చేస్తున్నప్పుడు తన అంతరంగంలో ఏం ఫీల్ అవ్వాలి? యేసుక్రీస్తు మరణానికి సమానమైన అనుభవం అతని హృదయంలో కొయ్యబడాలి. ఆ బిడ్డ విషయం ఒక 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 మరణించినంత ఎక్స్పీరియన్స్ అవ్వాలి మనం ప్రతి బిడ్డ విషయంలో. మన విషయంలో కూడా. సో ఇక్కడ ఎప్పుడైతే సిప్పోరా ఆ కుమారుడికి సున్నతి చేసిందో దేవుడు విడిచిపెట్టాడు అన్నట్టు. ఇక్కడ మనం తీసుకోగలిగిన ఒక ప్రిన్సిపల్, ఒక సూత్రం ఏంటంటే, మన జీవితాల్లో చాలా కాలంగా నిర్లక్ష్యం చేసిన హృదయానికి సంబంధించి, ఆత్మకు సంబంధించిన విషయాలు ఏమై ఉన్నాయో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్తానే ఉంటాడు. వాటిని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడు చెప్పేవి చాలా. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సింప్లిసిటీ అని. ఒకసారి ఒక ఆయన ఒక మ్యారేజ్లో మెసేజ్ ఇస్తూ, దేవుడు అంత సింప్లిసిటీ, మ్యారేజ్ ఈజ్ ఎ సింప్లిసిటీకి చెందింది. దేవుడు సింప్లిసిటీ అంటే ఏంటి చెప్తున్నాడంటే, ఈరోజు నేను ఎస్ అని చెప్తున్నావు నీ జీవిత భాగస్వామికి. ఎస్ అనేది ఎంత సింపుల్ వర్డ్. లెట్ దట్ ఎస్ బి ఎస్ ఇన్ ఎవ్రీ డేస్, డైలీ డే టు డే విషయాల్లో, దైనందిన విషయాల్లో దట్ ఎస్ అనేది సింపుల్ ఎస్సే, కానీ అది సింపుల్ ఎస్ మనల్ని నడిపిస్తాడు. సో మన జీవితాల్లో మోషే తన కుమారుడి విషయంలో నిర్లక్ష్యం చేసిన సున్నతి విషయం లాగా చాలా కాలంగా నిర్లక్ష్యం చేసిన విషయాలు ఏమైనా ఉన్నాయేమో దేవుడి పని కొరకు సిద్ధపాటు విషయంలో, అవి దేవుడు ఒక మనల్ని ఏమంటారు, తన పరిశుద్ధ అగ్ని మనల్ని అభ్యంతరపరుస్తూ ఉంటుంది. ఆ విషయాల్లో మనం సిద్ధపాటు లేకపోతే ఏ విషయమైనా అవ్వచ్చు. చాలాసార్లు ఆ యొక్క దేవుని ఆత్మ కార్యాలకి మనం మాట్లాడాలని చూస్తాం, కానీ ఆత్మ కార్యాలకి మాటలు ఇవ్వటం అనేది చాలా అంటే మినియేచర్ బొమ్మ గీయటం లాగా అవుతుందేమో అనిపిస్తుంది. ఉదాహరణకి పెద్ద ఎయిర్పోర్ట్లోకి వెళ్తే హాల్ ఎంట్రన్స్ లో ఆ ఎయిర్పోర్ట్ అంతా ఒక చిన్న నమూనా ఉంటుంది. అలాగా చిన్న నమూనాల్లోకి చూసుకోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్పిరిట్ ఆఫ్ ట్రూత్, ఆత్మస్వరూపి, ఏమంటారు సత్యస్వరూపి. ఆ స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అంటే సత్యాన్ని సంబంధించిన ఆత్మ కనుక నీకు తెలిసిపోద్ది. మోషేకి తెలిసిపోయినట్టుగా మోషేని ఊహించుకున్నాం. దేవుడు చంప చూసినప్పుడు తన మైండ్ ఎలా ఉంది, ఆలోచనలు ఎలా ఉన్నాయి. తన భార్య సున్నతి చేయగానే దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు, చంపట్లేదు. ఇంకా అక్కడి నుంచి రికవర్ అయ్యి ప్రయాణం అయ్యి ముందుకెళ్తా ఉన్నాడు. తన మైండ్ ఎలా ఉండి ఉంటుంది. తన కొడుకుని చూసుకుంటున్నప్పుడల్లా షాక్ అయి ఉంటాడు. అరే నిజమే కదా, ఎంతో కాలంగా నేను ఈ విషయాలు నా హృదయంలో ఆలోచించుకోలేదే అని. దాన్ని చూడంగానే పరివర్తన చెందుతున్నాడు మోషే అనుకుంటున్నారేమో ఈ లోకంలో చాలా మంది, అట్లా అనుకోవచ్చు. కానీ దేవుడు దాన్ని సిద్ధపాటుగా చూస్తున్నాడు. ఎందుకంటే రాజు కొడుకుని నేను చంపబోతున్నా, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్తున్నావు, పనిలో ఒక భాగం అది. కనుక ఈరోజు ప్రిన్సిపల్స్, కొన్ని వాక్యాలు ఇప్పుడంతా 23 అయింది కదండి, ఇంకో కొన్ని వాక్యాలు చూసుకుందాం. ఒక్క నిమిషం. అపోస్తల కార్యాలు
7వ అధ్యాయం 51వ వచనం చదువుకుందామండి. అపోస్తల కార్యాలు 7:51 చదవగలరమ్మా? ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచి నొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ బ్రాకెట్ లో ఆ మాట లేదండి. మూల భాషలో వంచని వారలారా, హృదయముల యందును చెవుల యందును సున్నతి పొందని వారలారా. హృదయములందు సున్నతి పొందని వారంట, చెవుల యందు సున్నతి పొందని వారంట. ఇది భలే విచిత్రమైన మాటలు. సున్నతి హృదయంలోను చెవులకి వినటం. చాలా సీనియర్ సేవకులు కూడా వినే విషయంలో సున్నతి ఉండదు. మరణానికి సమానమైన అనుభవం ఉండదు. వినే విషయంలో ఒక రక్తం చిందించే ఒక భయంకరమైన ఆ సఫరింగ్ తో కూడిన వినే సిద్ధపాటు. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త పడుడి అని. సిన్సియర్ హై అఫీషియల్స్, దే ఆర్ వెరీ ట్రైన్డ్ టు లిసన్ కేర్ఫుల్లీ. మరి మనం కూడా దేవుని యొక్క మిషనరీస్ కాబట్టి మనం వినేది విషయంలో మన చెవులు సున్నతి పొందినయా, లేకపోతే మన హృదయం సున్నతి పొందిందా? ఈరోజు వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. ఇక్కడ ముష్కరులారా అంటే యు స్టిఫ్ నెక్డ్ పీపుల్ అండ్ అన్సర్కంసైజ్డ్ ఇన్ హార్ట్ అండ్ ఇయర్స్. You always resist the Holy Ghost. సో ఈ వాక్యం ఇంకొక మాట చదువుకోండి. ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారు. చాలా మంది పాటలు పాడటం అంటే ఆరాధన అనుకుంటాం. పాటలు పాడటం సింగింగ్ ఆరాధన కింద రాదండి. సింగింగ్ ఆరాధన అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఆత్మ వలన ఆరాధించచ్చు. ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ లో వాళ్ళు ఆరాధించారు. స్తుతి వేరు, ఆరాధన వేరు కదా. ఈ మధ్య దాన్ని బాగా తక్కువ చేసేసేమేమో అనిపిస్తుంది నాకు. పాటలకి తీసుకొచ్చేసేమేమో అనిపిస్తుంది. పాట అనేది ఎప్పుడు ఒక అవుట్ బర్స్ట్ అని. ఈ మధ్య ఆయన పేరేంటి, మన మీటింగ్ లో మాట్లాడారు, బాబ్ అండ్ జోయల్. ఆయన ఎన్నో సాంగ్స్ చాలా మంచి మనం కనెక్ట్ అవ్వగలిగిన సాంగ్స్ ఎన్నో అందించారు. అయితే ఎన్నో డిస్కషన్స్ అవుతా ఉన్నాయి సాంగ్స్ మీద. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆరాధించేవాడు యేసుక్రీస్తు. మనం ఎవరినైతే ఆరాధిస్తామో మన ఆరాధనలో ఆయన ఒక భాగం అవుతున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి వర్షిప్ జీసస్. He is the subject and object of the worship. If our worship is not mingled or mixed with the subject of Jesus Christ, that cannot be worship అవదు. కన్ఫ్యూజింగ్ ఉంది కదండి. మనం ఆరాధించేది యేసుక్రీస్తుని కదా, ఆరాధించేది కూడా యేసే. ఎందుకంటే మన ఆరాధన అంతా కూడా కరప్షన్ ఉంటుంది. మన హృదయమే కరప్టెడ్ హృదయం కాబట్టి మన హృదయంలో నుంచి వెళ్తున్న ఆరాధనలో కరప్షన్ ఉంటుంది. అంటే ఆ యొక్క దేవుడికి అంగీకారమైన ఆరాధన మన హృదయం నుంచి ఎన్నడూ ఇవ్వలేం. కనుక యేసుక్రీస్తు
మన హృదయాల్లో నుంచి వచ్చే ఆరాధనకి ఆయన కలిసిపోయి యాక్చువల్గా రిసీవ్ చేసుకోవాలి ఆరాధన, కానీ ఆయనే ఆరాధన అవుతున్నాడు. ఆయన ఒక సబ్జెక్ట్ అవుతున్నాడు. అంటే మనలో కలిసిపోయి ఆయన కూడా మనలో మిళితమైపోయి మన హృదయ ఆరాధనలో ఆయన కలిసిపోయి మళ్ళీ ఆయనే తీసుకుంటున్నాడు ఆరాధన. దిస్ ఈజ్ వర్షిప్. లేకపోతే మనం పాటలు కాదు వర్షిప్. అలాగని పాటలను డిస్కరేజ్ చేయట్లేదు. పాటలు పాడినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు, మనం అభిషేకం ఫీల్ అవుతాం. కానీ అది వర్షిప్ ఒకటే కదా. ఇక్కడ చూడండి, ఫిలిప్పి 3:3, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారం. ఇంకొక వాక్యం చదువుకొని ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుతారమ్మా? ఎవరైనా సహాయం చేయగలరా? కొలస్సీ 2:11 నుంచి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. చదవండి సిస్టర్, ఇంకా ముందుకు. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి, మరియు అపరాధముల వలన. ఒక్క నిమిషం సిస్టర్. కొలస్సీ 2వ అధ్యాయము 11వ వచనంలో మరొకసారి చూడండి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని, చేతులతో చేయలేదంట, చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. పాస్ట్ టెన్స్ పొజిషన్, దేవుడు మనకు అనుగ్రహించిన స్థితి ఇది. మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. పాస్ట్ టెన్స్. ఇది మన స్థితి అంతరంగం. ఇందాక ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా, జస్టిఫైడ్, నీతిమంతులంగా తీర్చబడిపోయాం. అందుకనే నీతిని సంపాదించుకోవడానికి, రక్షణ సంపాదించుకోవడానికి ప్రయాసపడకూడదు. మనం రక్షణ పొందుకున్నాం కాబట్టి దాని యొక్క కృతజ్ఞతని యొక్క ప్రదర్శనే మన జీవిత ప్రయాణం. మనం రక్షించబడ్డాం కాబట్టి కృపచేత, దానికి కృతజ్ఞత యొక్క ప్రవాహమే మన యాత్ర, మన క్రియలు, కృతజ్ఞతా క్రియలు అంతే. రక్షణని సంపాదించుకునే క్రియలు అవసరం లేదు, సంపాదించుకోలేము ఏ క్రియతో కూడా. సరే, ఇప్పుడు ఒకసారి రోమిల్కి రాసిన పత్రిక లాస్ట్ లో ఉంది కదా, హృదయ సంబంధం అయిందని, ఆత్మయందు జరిగేదని. హృదయ సంబంధం ఆత్మయందు జరిగే ఒక లోతైన విషయం ఇది, ఈ సున్నతి కాన్సెప్ట్. మన అంతరంగంలో మరి లోతుగా ఆలోచించుకునే విషయాలు దేవుడికి చాలా అవసరం. మరి కొన్ని రెఫరెన్సెస్ బైబిల్ ఉంది నా దగ్గర, అవి చదువుతాను. బాగున్నాయి అన్నమాట. అందుకు లూకా 11:39, అందుకు ప్రభు ఇట్లా, నేను పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. ఇర్మియా 4:14, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొను. ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. మరి సమయం అయిపోయింది కాబట్టి నేను ఇంకా ముగించేస్తానండి. ఒకసారి మెయిన్ పాయింట్స్. పరివర్తన వర్సెస్ సిద్ధపాటు. చాలా మంది ఈ లోకంలో పరివర్తన అన్న దగ్గర అదే గమ్యం అనుకుంటారు, లేకపోతే అది చాలా మనకి ఒక
మంచి విషయం, అది జరగాలి, పరివర్తన చెందటం అనేది కావాలి. ఈ వ్యక్తి పరివర్తన చెందాడు అని అనుకుంటాం, కానీ దేవుడు ఎలా చూస్తాడంటే భవిష్యత్తులో ఆయన వాడుకోవడానికి ఒక సిద్ధపాటుగా చూస్తాడు. మోషే సన్నివేశం మనం చూసాం. అలాగే సున్నతి విషయం చూసాం. ఇప్పుడు ఈ మోషే గురించి తన కుమారుడికి సున్నతి విషయంలో నిర్లక్ష్యం చేయడం, దేవుడు మరి బర్నింగ్ బుష్ లో కనపడి మాట్లాడి మరి ఇశ్రాయేలీల్ని విడిపించడానికి ఎంత సిద్ధం చేసుకొని తన కుటుంబంతో వెళ్తుంటే దారిలో దేవుడు అతన్ని చంపజూశాడు. తన భార్య కుమారుడికి సున్నతి చేయగానే యెహోవా అతన్ని వదిలేశాడు చంపకుండా అని ఉంది. ఈ విషయంలో మనం కొద్దిగా ఇంకొక ఏదన్నా ఆలోచించుకుంటే, నేను కొద్దిగా అట్లా ఆలోచించుకున్నా, మన బిడ్డల్ని దేవుడికి సమర్పించామా సేవకి అని కూడా ఆలోచించవచ్చు. ఎంత ఆశీర్వదించాడు బిడ్డల్ని. ఈరోజు వాళ్ళు చేయబట్టుకుంటే మనకి ఎంత ఊరట, పక్కన నుంచుంటే ఎంత ఊరట. అదిగో నా కొడుకు అని చెప్పుకుంటామే. పిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. పిల్లలున్నారే, ఒకళ్ళైనా దేవుడికి ఇచ్చావా? ఒకవేళ సమర్పించేవేమో, ఎప్పుడో మర్చిపోయావా? కనుక సిద్ధపాట్లు అది కూడా బాగుంది. కనుక ఆ విధంగా కూడా మనం ఆలోచించుకోవచ్చు అనిపించింది. మరి ఈ మాటలతోటి దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిల్లో దీవించిన గాక. ఓవర్ టు ప్రసీద సిస్టర్ గారు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ. పరివర్తన మరియు సిద్ధపాటు గురించి మోషే గారి జీవితం ద్వారా మన పెద్ద కుమారునికి సున్నతి చేయకపోవడాన్ని బట్టి దేవుని ఉగ్రతని ఏ విధంగా రుచి చూశాడు. అలా కాకుండా మనం కూడా మన సున్నతి హృదయ సంబంధమైనదిగా ఉండి ఆత్మలో జరిగే విధంగా ఉండాలి అని అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన బాబీ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నానండి. మరి జాన్సన్ కి నిన్న దినాన యాక్సిడెంట్ జరిగింది. జాన్సన్ ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా అయ్య గారిని మనవి చేస్తున్నానండి. అయ్యగారు సిద్ధంగా లేకపోయినట్లయితే చేయండి అయ్యగారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. మా జీవితంలో మీకు తండ్రిగా దేవుడిగా మీ దాన్ని బట్టి వందనాలు తండ్రి. అనేక ఆత్మ సంబంధమైన విషయాలు దేవతాను ప్రభా, నీ రక్తం దేవతాను ప్రభా, విధంగా మా శుద్ధి సున్నతులు అదేవిధంగా సిలువలో ప్రభా అనేక ఆత్మ విషయాలు ప్రభా నీ దాసుని ద్వారా విన్నారు. మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యం విని విడిచిపెట్టే వారు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యము, వాక్యాన్ని మా జీవితం అనుసరించే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా సిలువ కాల ధ్యాన సమయాల్లో ప్రభా నీ సిలువని గురించి, నీ త్యాగం గురించి ప్రభా ఆలోచించగలిగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా నీ దాసుడితున్న వాక్యం ప్రభా 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపజేయండి. అదేవిధంగా దేవతన ప్రభా ఈ విధంగా ప్రతిరోజు వాక్యం విన్నారు మాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లించుకుంటూ అదేవిధంగా కొనసాగడానికి సహకరిస్తున్న దాతన ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా దాతన ప్రభా ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, తేజ డిస్ట్రిక్ట్ గారిని జ్ఞాపకం చేసుకుని కోర్టు దీవించండి. ప్రత్యేకంగా ప్రభా జాన్సన్ కోసం ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఏ బిడ్డను భద్రపరిచిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఏ ప్రభా యాక్సిడెంట్లో ప్రభావం కాపాడిన విధానం బట్టి వందనాలు. బిడ్డకు సంపూర్ణ శక్తి, బలము, ఆరోగ్యం దయచేయండి. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ప్రభా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరే కాచి కాపాడమని, తగిలిన ప్రభా గాయాల విషయంలో కూడా సంపూర్ణ స్వస్థత త్వరితగతిన ప్రభా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈరోజు ఆదివారపు ఆరాధనలో ప్రభా పాల్గొనబోతుండగా సహాయం తెచ్చిన బలం తాకబోతుండగా నీకు మాతో ఉంచండి ప్రభా. అదేవిధంగా ప్రభా ఆంధ్ర తెలంగాణ బిడ్డలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి, సహాయం తెచ్చేయండి. ఆ 10th ఎగ్జామ్స్ కూడా రాయవలసిందే, సహాయం తెచ్చేయండి. నీకు ఉంచండి ప్రభా.
విధంగా ప్రతిరోజు ప్రభు నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన శాస్త్రం సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి, తెల్ల గారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. రమణామేగర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాబర్ట్ జేమ్సాయి గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వాద్ గారిని జ్ఞాపకం చేసుకుని, ఎవరైతే అనారోగ్యం అందరం జ్ఞాపకం చేసుకుని, కాటనాయ్ గారిని అందరం జ్ఞాపకం చేసుకొని, ఎవరైతే దేవతను ప్రభా పెద్దవారు ఉన్నారో అందరం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం దయచేయండి తండ్రి. మరి ప్రత్యేకంగా ప్రభా జాన్సన్ ని చేతికి అప్పగించుకుంటూ వాక్యం చెప్పిన నీ దాసుని ప్రభు బహుగా దీవించమని, జరుగుతున్న ప్రభు పరిశుద్ధ పాదివార ఆధారాన్నింటిలో మీరు ఉండమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామానికి గెడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుంటాం. పరలోక ముందున మా తండ్రి, నీ మీ నామం నామం పరిశుద్ధపరచబడును గాక. మీ నీ రాజ్యం రాజ్యం వచ్చును నీ చిత్తం చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మాకు కావాల్సిన దయచేయము, ప్రకారం క్షమించండి, మా శోధనలో అంటే రాజ్యం బలము మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసము వాక్యం చెప్పిన దాసులకు, యాక్సిడెంట్ గురైన జాన్సన్ కు, జరగబోతున్న ఆరాధనలకు ఆయన కృప సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారికి, అలాగే వాక్య పరిచయం చేసిన బాబీ గారికి, కుడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.